హాయ్ నమస్తే. ఆలు చన్నా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకు, జీలకర్ర, సోంపు, పట్ట, లవంగాలు యాడ్ చేయండి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసి వేగించండి. తర్వాత టమాటోస్ అవి సన్నగా కట్ చేసుకోండి, బాగుంటుంది. అవి మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పొడి యాడ్ చేసి బాగా వేగించండి. అది వేగాక మనం కట్ చేసుకున్న ఆలు కూడా కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకోండి, బాగుంటుంది. అవి యాడ్ చేసి అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి అండి, అది నేను ఇంట్లోనే చేసుకున్నాను. అది యాడ్ చేయండి. అది యాడ్ చేసి కొంచెం బాగా మగ్గనివ్వండి, వేగించండి బాగా. తర్వాత మనం ఉడకబెట్టుకున్న చెన్న యాడ్ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ ఉడకబెట్టుకున్నది కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోండి, బాగుంటుంది. మగ్గాక కొంచెం వాటర్ వేసి కొద్దిసేపు ఉడకనివ్వండి. బాగా ఉడికాక కొంచెం గరం మసాలా, కొంచెమే అండి, ఎక్కువ యాడ్ చేయలేదు, కొంచెం అంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా ఉడికించుకోండి. చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు వెజిటేబుల్ రైస్లోకి చేశానండి. ఆలు చన్నా మసాలా బాగుంది. థ్యాంక్ యూ.